ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో న్యూ హోప్ హై స్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ కొత్త తరం పిల్లలు కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని చెప్పారు. సోషల్ మీడియాలో పరిమితంగా నియంత్రణతో ఉండాలని సూచించారు. సాధించాలనే తపన ఉంటేనే విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యా పునాదని, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య ద్వారా సమాజానికి ఉత్తమ పౌరులను అందించవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో ఏఐ ప్రపంచాన్ని రూల్ చేయబోతోందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఉండాలి, గేమ్స్ ఆడాలి, సోషల్ మీడియాలో ఉండాలి, అన్నీ చేయాలి. కానీ అన్నీ కూడా రిస్ట్రిక్టెడ్గా, లిమిటెడ్గా చేయాలి. భవిష్యత్తులో మీరు చూశారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే క్వాంటమ్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ సంపాదిస్తారో క్వాంటమ్ కంప్యూటింగ్లో వాళ్ళకి 100 crores ఆఫర్ చేశారు. అంతేకాదు మనకి గూగుల్ ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి. మనకి చాలా హోప్ ఉంది, ఏపీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హోప్ ఉంది. అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్. ఏ కష్టం పెద్ద కష్టం కాదు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనకు సాధించాలన్న తప్పన ఆ విల్ సాధించవచ్చు. సో కాబట్టి అందరు పిల్లలందరూ కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసుకుంటారని, భవిష్యత్తులో ఏమవ్వాలో ముందే డిసైడ్ చేసుకుని దాని ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారని, చదువుతో పాటు ప్రపంచాన్ని నేర్చుకుంటారని, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ మీద దృష్టి పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ న్యూ హోప్ హై స్కూల్. థ్యాంక్ యూ.